నమస్కారం, నా పేరు సుభాషిణి అండి. నేను మల్యూర్ ఆర్ట్స్ ఫౌండర్ అండి, మల్టీమీడియం ఆర్టిస్ట్ అండి. ఇప్పుడు నేను చూపోయేది గ్లాస్ పెయింటింగ్ అన్నమాట. మన వేస్ట్ మెటీరియల్ కాకుండా ఏ మెటీరియల్ని మన ఆర్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అది మన ఇంట్లో షోకేస్గా పెట్టుకోవచ్చు, అంటే ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఆర్ట్ ఎప్పుడు ఆర్ట్ లాగానే ఉంటుందన్నమాట. మన ఏ వస్తువుని పడేయకుండా దాన్ని ఒక క్రియేటివ్గా మనం చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఏది వేస్ట్ ఉండదు, అన్నీ యూజ్ చేసుకోవచ్చు ఆర్ట్ దీనికి. ఈరోజు నేను చేయబోయేది గ్లాస్ పెయింటింగ్స్ అనమాట. దీనికి కావాల్సింది గ్లాస్ అండ్ గ్లాస్ పెయింటింగ్స్ అనమాట. గ్లాసు దాని మీద అవుట్లైన్ ఆల్రెడీ వేసాను, దాని మీద పింక్ అండ్ లైట్ గ్రీన్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంట్లో చిన్న పీసెస్ ఉంటే కూడా గ్లాసెస్ మనం పడేయకుండా ఈ గ్లాస్ని యూజ్ చేసుకోవచ్చు. దాని మీద అవుట్లైనింగ్ మనకు ఇష్టం వచ్చిన డిజైన్ అవుట్లైనింగ్ చేసేసి మనకు నచ్చిన కలర్స్ మనం వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు చేసే విధానం చూపిస్తున్నాను. గ్లాస్ మీద అవుట్లైన్ వేసేసాను, దాని మీద లైట్గా ఇప్పుడు గ్లాస్ కలర్స్ ఫిల్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇట్లా ఈ గ్లాస్ కలర్ వేసేటప్పుడు బబుల్స్ రాకుండా చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు నీట్గా ఉంటుంది. బబుల్స్ రాకుండా చూసుకోవాలన్నమాట. బబుల్స్ వస్తే దీంతోనే బబుల్స్ని బ్రేక్ చేసుకోవాలి. స్లోగా ఇట్లా చేసుకుంటూ రావాలి, ఒక్కొక్కటిగా చేసుకుంటూ రావాలి. ఫిల్లింగ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఫిల్లింగ్ చేసుకుంటూ రావాలి. ఇటు అటు కాకుండా చేసుకోవాలన్నమాట. స్లోగా చేస్తావాలి. పిల్లలు గ్లాస్ పెయింటింగ్ వాడితే వాళ్ళు చేతులు కోసుకుంటారు, అట్లా ఏం మనం ఇది చేసుకోకుండా వాళ్ళకి అలవాటు చేయాలి. అంటే చిన్నపిల్లలకి చాలా లైకింగ్గా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి ఇష్టమైన డిజైన్స్ మనం వాళ్ళని డ్రా చేయమనాలి. డ్రా చేసి వాళ్ళే వేయమంటే వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి కూడా అంటే పొద్దులకు టీవీలు చూడాలి, ఇట్లా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు కూడా ఏదో ఒక డిజైన్స్ ఈ ఒక్క ఫ్లవరే కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన దాంట్లో డ్రా చేసుకొని ఇట్లా కలరింగ్ చేసుకోవచ్చు అనమాట. కలరింగ్ చేసుకుంటూ మళ్ళీ ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడం అట్లా ఉంటుందన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇదిగా చేసుకుంటూ రావాలన్నమాట. మల్టిపుల్ కలర్స్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను పింక్ వేసాను, కానీ మీకు ఇష్టం వచ్చిన కలర్లో వాడుకోవచ్చు అనమాట. ఈ పింక్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ లీఫ్కు గ్రీన్ కలర్ యూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ బబుల్స్ వచ్చింది కదా, దీంతో ఇట్లా పిన్స్ తోటి ఇట్లా బ్రేక్స్ చేసుకోవచ్చు అనమాట. బబుల్స్ వచ్చేసింది అనేసి ఏమి చేసుకోకుండా బ్రేక్స్ చేసుకోవచ్చు. ఈ గ్యాప్ అంతా కవర్ చేసేయాలన్నమాట, గ్యాప్ లేకుండా అది మనం చూసుకుంటూ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మంచిగా గ్లాస్ పెయింటింగ్ వేసాం కదా, ఇలాగ మంచిగా లోటస్ మంచిగా వేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఉండేటప్పుడు చిన్నదిగా అంటే మనకు ఫ్రీగా ఉండేటప్పుడు ఇలాంటి గ్లాస్ వర్క్ చేసుకొని మనం మంచిగా ఇచ్చేసుకోవచ్చు అనమాట. గ్లాస్ వర్క్ కాకుండా ఇప్పుడు వేరే వర్క్ తోట్ బ్యాక్ పెయింటింగ్స్ అనమాట. ఇది ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో చేస్తున్నాను అనమాట. ఇలాంటిది మీకు కావాలంటే రిటర్న్ గిఫ్ట్స్, ఇంకా మీకు ఎవరికైనా ఇవ్వాలంటే కూడా మంచి బల్క్ ఆర్డర్స్ అలాంటివి కూడా నేను చేసిస్తాను. నేనే డ్రా చేసి పెయింటింగ్ చేసిస్తాను అనమాట. ఇలాంటి డిజైన్స్ మేము కస్టమైజ్ కూడా చేసిస్తామన్నమాట. క్యాన్వాస్ క్లాత్ ఇది తోట్ బ్యాగ్ అంటాను అనమాట. దీని మీద నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసి మనకు నచ్చిన డిజైన్స్, మనకు ఎట్లాంటి డిజైన్స్ కావాలంటే కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత మనం మంచిగా చేసుకొని ఇలాంటి గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. ఇది కాకుండా పౌచెస్ అనమాట, ఇలాంటి చిన్న పౌచెస్కు దొరుకుతుంది అనమాట. దీని మీద మనం మంచిగా డిజైన్ చేసి పెయింటింగ్ చేసుకోవచ్చు. సేమ్ ఇట్లానే చిన్నదిగా ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఇది కూడా మన రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవచ్చు. మళ్ళీ బల్క్ ఆర్డర్ కూడా ఇస్తారంటే నేను చేసిస్తాను అనమాట, కస్టమైజ్ చేసి ఇస్తాను. ఇది ఒక డిజైను.
చూసారు కదా నా పెయింటింగ్స్, గ్లాస్ పెయింటింగ్స్, టోట్ బ్యాగ్ పెయింటింగ్స్ అండ్ పౌచెస్ అనమాట. ఇది నా పెయింటింగ్స్ అండి. నా ఇన్స్టా పేజ్ మల్యూర్ ఆర్ట్స్ అనమాట. నన్ను అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.